టీచర్స్ వినబడతలేదా? నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థులకు పేరు పేరున జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాలికా దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము, దేని గురించి అని మన మేడం గారు చాలా చక్కగా మీకు మంచిగా అర్థమయ్యే రీతిలో చెప్పారు కదా. ఇది మనకు GCEC ప్రోగ్రాం లోపల ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా చేయండి, తప్పకుండా చేయండి. ఒక డాక్టర్ని, ఒక పోలీసు కానీ ఎస్ఐని కానీ వెళ్ళమని చెప్పారు మేడం. అంటే వీళ్ళకు అవేర్నెస్ గురించి ఫ్రెండ్లీ పోలీసు అంటే నేను ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, మార్నింగ్ చేస్తే సరే మేడం వస్తా అన్నారు. వాళ్ళకి సడన్గా అక్కడ అల్గోల్లో యాక్సిడెంట్ అయిందంటే అక్కడ వెళ్ళిపోయారు. టైం ఉంటే వస్తా లేకపోతే లేదని చెప్పారు. ఓకే సార్ అని చెప్పా. ఏది ఏమైనా మన మేడం గారు వచ్చారు, మనకు చాలా సంతోషం. ఇక్కడ GCEC అంటే గర్ల్ చైల్డ్ ఎంపవర్మెంట్ క్లబ్ అని ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికల యొక్క ఎడ్యుకేషన్, తర్వాత బాల్య వివాహాల వాళ్ళ ఇంపార్టెన్స్, ఎందుకు చదువుకోవాలి, బాల్య వివాహాలు ఎందుకు జరుపుకోకూడదు అని అవగాహన కల్పించమన్నారు. ఎంపవర్మెంట్ అంటే ఏంటి తెలుసా మీకు? ఎంపవర్మెంట్ అంటే సాధికారత. సాధికారత అంటే ఏంది అంటే ఎవరైనా ఆడపిల్లలు కానీ ఉమెన్ కానీ తన నిర్ణయాలు తానే నిర్ణయించుకోవడం, ఒకరి మీద ఆధారపడి నేను వీళ్ళకి అడుగుతా, వాళ్ళకి అడిగి చేస్తా, వీళ్ళకి అడుగుతా, నేను మా ఇంట్లో అడుగుతా అని అనడం కాదు. తనంతట తానే నిర్ణయాలు తీసుకోవడమే సాధికారత. దాన్ని ఎంపవర్మెంట్ అంటారు. ఈ ఎంపవర్మెంట్ ఎలా వస్తుంది మనకు? మంచి ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది. మంచి ఎడ్యుకేషన్, మంచి చదువు. ఏదో చిన్న పెద్ద చదువు చదువుకొని మనం మానేసి 10th కాగానే ఆపేయడము, ఇంటర్ కాగానే ఆపేయడం కాదు. మనం చదువుతూ ఉంటే మనం ఎంత చదివితే అంత మనకు జ్ఞానం పెరుగుతుంది. చదువు అంటే మనకు చదువు ద్వారా ఏం తెలుస్తుందంటే విచక్షణ జ్ఞానం. విచక్షణ జ్ఞానం అంటే ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే జ్ఞానం మనకు చదువు ద్వారా వస్తుంది. హంస నీటిని పాలను అక్కడ ఉంటే పాలను మాత్రమే తాగుతుందట, నీటిని వదిలిపెడుతుంది. అంటే దాని పాలు మాత్రమే తెలుసు, నీళ్ళను వదిలిపెడుతుంది కదా. మన ఎడ్యుకేషన్ కూడా మంచిని మాత్రమే గ్రహించడం, చెడును వదిలిపెట్టేటంత పవర్ ఉంది మన ఎడ్యుకేషన్, మన చదువుకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో వస్తున్నాం పోతున్నామని టైంపాస్ కాకుండా ప్రతి ఒక్కరు కూడా బాగా ఇంట్రెస్ట్గా చదవాలి. మీ ఫ్యామిలీలో మీరు ఎంత ఇంపార్టెన్స్ కాదా? మీ ఫ్యామిలీలో మీరు ఇంపార్టెన్స్ కదా, ఏదో వదిలిపెట్టిర్రా మీకు? మీ ఫ్యామిలీలో మీ రోల్ ఏంది, ఆ రోల్తో పాటు మీ గోల్ ఏందో కూడా మీరు తెలుసుకోవాలి. మీ గోల్ ఏంది? ఇప్పుడు టీచర్ కావాలనుకుంటున్నారు, ఒక డాక్టర్ కావాలనుకుంటారు. ఇక్కడ అమ్మ టీచర్లు ఇంతమంది కూర్చుంటున్నారు, మేము కూడా టీచర్లం అయితే ఎంత బాగుండు అనుకుంటారు కదా. ఇక్కడ డాక్టర్ వచ్చారు, నేను కూడా డాక్టర్ అయితే ఎంత బాగుండు, కలెక్టర్ అయితే ఎంత బాగుండు అని ఆలోచనలు వస్తాయి మనకి. కానీ ఆచరణ ముఖ్యం. అక్కడ ఆచరించకపోతే మనకు వేస్ట్. అక్కడ ఆలోచనలు అందరికీ ఉంటాయి, మంచిగా ఉండాలి, పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి, పెద్ద పెద్ద గోల్స్ ఉంటాయి. ఆ గోల్స్ మనం రీచ్ కావాలంటే మనం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ ఎట్లా చేయాలి? ఇష్టంగా చేయాలి. కష్టంగా చేస్తే మనకు అసలు రాదు. మన చదువు కూడా అంతే. ఇష్టంగా చదివినాం అనుకోండి తొందరగా బుర్రకెక్కుతుంది. మనం కష్టంగా ఎన్ని గంటలు కూర్చున్నది మన బుర్రకెక్కదు. కాబట్టి మనం ఏ వర్క్ చేసినా దాన్ని ఆస్వాదిస్తూ దాన్ని ఇష్టపడుతూ చేయాలి. అర్థమైందా? ఇట్లా ఇవన్నీ చేయాలంటే మీరు మీ శారీరకంగా దృఢంగా ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఉండి శారీరకంగా దృఢంగా ఉండి మానసికంగా స్థిరంగా ఉంటేనే ఇవన్నీ మనం చేయగలుగుతాము. మీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ లేరనుకోండి ఎప్పుడూ బాధపడుతూ ఉంటాం. కాబట్టి శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండాలంటే, శారీరకంగా దృఢంగా ఉండాలంటే అందరు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోవాలి. మీరు చాలా మంది బ్రేక్ఫాస్ట్ తీసుకోకుండానే వస్తున్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కెట్లు, బ్రెడ్, ఇంకేంటి బన్ను, ఇలాంటివి తీసుకుంటారు. దాంట్లో ఎనర్జీ ఏముండదు మనకు.
సాయంత్రం వెళ్ళగానే పానీపూరి, ఇవన్నీ జంక్ ఫుడ్స్ అమ్మ. జంక్ అంటే చెత్త ఫుడ్ను మనం అవాయిడ్ చేయాలి. చెత్త ఫుడ్ తీసుకొని అది ఏదో మనకు ఆకలి లేకుండా చేస్తుంది, కానీ మనకు శారీరకంగా ఏమి పోషకాలు అందవు. మనకు పోషకాలు అందాలంటే మీ మమ్మీ వాళ్ళు చేసే అన్నము, రొట్టె, పప్పు ఇలాంటివి తినండి, కానీ బయట ఫుడ్ చాయ్ బిస్కెట్లు అస్సలు మంచివి కావు. సాయంత్రం స్కూల్ ఇడవగానే అక్కడ పానీపూరి బండి దగ్గర చాలా మంది ఎంత పొద్దుంటాడు, తీసుకుంటాడు. ఎట్లా తినాలనిపిస్తుంది అది గలీజ్, చూస్తుంటేనే ఎంత అసహ్యం అనిపిస్తుంటది. అక్కడ రొట్టెలు వేసుకుని తింటా ఉంటుంది. అవునా, అది మంచిది కాదు.